మాట్లాడుతూ విద్య, వైద్యం, వ్యవసాయం, రుణమాఫీపై సమీక్ష సమావేశం, ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలని, అసంపూర్తిగా ఉన్న సబ్ సెంటర్లను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని, ఏరియా హాస్పిటల్స్ లో బెడ్ల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నట్లు, రెవెన్యూ దరఖాస్తులపై సమగ్రంగా విశ్లేషించారని చెప్పారు. మెడికల్ కళాశాలకు సంబంధించిన అప్పీల్ కు వెళ్లాము, వస్తుందని ఆశిస్తున్నామని వివరించారు. పేదోళ్లకు విద్య ఎంతో ముఖ్యమని, అధికారులు క్షేత్రస్థాయి పర్యటన ఎంతో ముఖ్యమని, స్కూల్స్ లో కనీస సామర్థ్యాలు పెరగాలని, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని, ప్రతి నెల వైద్య విద్యపై రివ్యూ నిర్వహించాలని, విద్యా వైద్యానికి నిధులు కేటాయించడానికి నేను సిద్ధంగా ఉన్నానని వివరించారు. సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, అధికారులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. సార్, మరి లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని సిటీ స్కాన్ కోసం మరి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ 30 days లోపల ఇస్తాను. అది కాకుండా మరి ఎవరు ఏ పేషెంట్ వచ్చినా అన్నెసరీగా మరి వేరే హాస్పిటల్కి రిఫర్ చేస్తూ ఉన్నారు. అది ఇక్కడ బర్డెన్ తగ్గించుకోవడానికి వేరే హాస్పిటల్కి రిఫర్ చేస్తూ ఉన్నారు. మన శానిటేషన్ ఒకటి ప్రాపర్గా లేదు. అదొకటి మనం లైసెన్స్ రెక్టిఫై చేశాను సార్. నేను ఈ 1 monthలో చేశాను సార్. ఇంకా ప్రయత్నం చేశాను సార్. అది మస్కిటోస్ ప్రాబ్లం ఒకటి బాగా ఎక్కువైపోయింది సార్. ఏదైనా చికెన్ గునియా, మలేరియా అంటే వేరే డిస్ట్రిక్ట్స్ కి కంపేర్ చేసినప్పుడు తక్కువ ఉండొచ్చు, కానీ ఇక్కడ కూడా బాగా అయింది. మరి దాన్ని కూడా ఎట్లా చర్యలు తీసుకోవడం, మరి తక్షణమే దాన్ని కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం సార్. ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ముఖ్య శాఖలు హెల్త్, సీజనల్ డిజీజ్, ఆరోగ్య శాఖ ఏ రకంగా పనిచేస్తున్నది, సేవ చేస్తున్నది, ఎడ్యుకేషన్, తర్వాత వ్యవసాయ రంగము, రుణమాఫీ, రెవెన్యూ, ధర్నీ అప్లికేషన్స్, ఆ తర్వాత R&B, పంచాయతీరాజ్, ఇవన్నీ శాఖలపైన సుమారు 3 గంటల రివ్యూ, 2.5-3 గంటల రివ్యూ. ఈరోజు ముఖ్యంగా ఓ నిర్ణయం తీసుకున్నాము. ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలి మెదక్ జిల్లాలో 2 శాఖలకు సంబంధించి, ఎడ్యుకేషను, హెల్త్. ఎందుకంటే సామాన్యునికి సంబంధించిన శాఖలకి ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలి. అన్ని సౌకర్యాలు, ఫెసిలిటీసు, కంఫర్ట్ లెవెల్స్, HR, హ్యూమన్ రిసోర్సెస్ అంటే టీచర్లు, స్టాఫ్, ఎక్కడెక్కడైతే రిపేర్స్ అవసరం ఉన్నాయో, కొత్తగా మంజూరు కావాలో, మంజూరైన ఇన్కంప్లీట్ ఉన్నాయో, పనులు మొదలు కాలేదో, ఇవన్నిటిపైన కూడా దృష్టి పెట్టాలి.